రాజధాని పరిధిలోని 3 మున్సిపల్ కార్పొరేషన్లలో తొలుత కేవలం జీహెచ్ఎంసీకి మాత్రమే నవంబర్లో ఎన్నికలు నిర్వహించాలని అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారు. అక్టోబర్ 2 వారానికి ఓటర్ సవరణ ముగియనుండగా కొత్త డివిజన్ ఏర్పాటు, పోలింగ్ కేంద్రాల గుర్తింపు, బీసీ సర్వే నివేదికల ఆధారంగా రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియను పూర్తి చేయనున్నారు. హైదరాబాద్ మహానగర పరిధిలోని స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై అప్డేట్ వచ్చింది. పునర్విభజన అనంతరం నూతనంగా ఏర్పాటైన 3 మున్సిపల్ కార్పొరేషన్లలో అధికారులు వ్యూహాత్మకంగా మొదటగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే ఎన్నికల సమాహారాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం నవంబర్ నెలలోనే ఈ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు ప్రాథమికంగా ఒక నిర్ణయానికి వచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన కసరత్తులు వేగవంతంగా సాగుతున్నాయి. ఓటరు సవరణ కార్యక్రమం అక్టోబర్ 2వ వారంతో ముగియనుండడంతో ఆ తర్వాతే అసలు ఎన్నికల హడావిడి అధికారికంగా మొదలు కానుంది. ఈ ఎన్నికల నిర్వహణకు సంబంధించి అధికారులు ఓ స్పష్టమైన కాలపట్టికను రూపొందించుకున్నారు. అక్టోబర్లో తుది ఓటర్ జాబితా చేతికి వచ్చిన వెంటనే దాని ఆధారంగా ఆయా డివిజన్లలో కొత్తగా ఏర్పడిన ప్రాంతాలకు అనుగుణంగా పోలింగ్ కేంద్రాలను గుర్తిస్తారు. దీంతో పాటు సమాంతరంగా ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వెనుకబడిన తరగతుల సర్వే నివేదికల డేటాను పరిశీలిస్తారు. ఈ సామాజిక ఆర్థిక సర్వే రిపోర్ట్ల ఆధారంగానే డివిజన్ల వారీగా రిజర్వేషన్లను చట్టబద్ధంగా ఖరారు చేస్తారు. వార్డుల పునర్విభజన, పోలింగ్ కేంద్రాల వర్గీకరణ, రిజర్వేషన్ల ప్రక్రియ ఈ 3 కీలకమైన ఘట్టాలు అక్టోబర్లో ఆఖరి నాటికి పూర్తి కానున్నాయి. ఇవన్నీ అనుకున్నట్లు సాగితే నవంబర్ 1 లేదా 2వ వారంలో ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశం ఉందని ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు. అయితే రాజధాని పరిధిలో 3 కార్పొరేషన్లు ఉండగా తొలుత ఒక జీహెచ్ఎంసీకి ఎన్నికలు నిర్వహించడానికి బలమైన కారణాలున్నాయని పొలిటికల్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.